హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. స్టార్ హీరోయిన్ అనుష్క పేరు తెలియని వారు ఉండరు. ఆమె తన అందం నటనతో కట్టిపడేస్తుంది. బాహుబలితో వరల్డ్ వైడ్గా మంచి క్రేజ్ వచ్చింది. ఈ అమ్మడు సినిమాలు చేస్తానంటే స్టార్ హీరోలు ఛాన్స్ ఇస్తారు. అయినా యోగా బ్యూటీ 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకుంది. నిశ్శబ్దం సినిమా తర్వాత లాస్ట్ ఇయర్ మిస్ శెట్టి మిస్టర్ పోల్శెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన అందాల భామ ప్రస్తుతం తెలుగులో క్రిష్ డైరెక్షన్లో ఒక సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తుంది. ఈ రెండు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలే. తనదైన శైలిలో నటించి మెప్పించడంలో అనుష్క ముందుంటుంది. కెరీర్ మొదటి నుంచి ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే గ్లామర్ క్వీన్గా క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఆ తర్వాత ఫీమేల్ సెంట్రిక్ మూవీస్తో సత్తా చాటింది. ఆమె చేసిన అరుంధతి, రుద్రమదేవి, భాగమతి సినిమాలు స్టార్ హీరోల కమర్షియల్ సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబట్టాయి. అయితే ఇప్పుడు అనుష్క తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తుంది. సీనియారిటీ వచ్చేసింది కాబట్టి ఇక మీదట పూర్తిగా లేడీ ఓరియంటెడ్ కథల్ని చేయాలని గట్టిగా ఫిక్స్ అయిందట. ఇటీవల ఒక స్టార్ ప్రొడ్యూసర్ స్టార్ హీరోతో చేస్తున్న భారీ సినిమాలో హీరోయిన్గా అనుష్కని అడిగారట. ఆమె మాత్రం సింపుల్గా వారికి నో చెప్పేసిందట. అనుష్క నుంచి అలాంటి ఆన్సర్ వస్తుందని ముందే ఊహించిన ప్రొడ్యూసర్స్ లైట్ తీసుకొని వేరే హీరోయిన్ కోసం ట్రై చేస్తున్నారట. ఇక మీదట సినిమాల విషయంలో అనుష్క స్ట్రిక్ట్ రూల్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కమర్షియల్ సినిమాల్లో మ్యాక్సిమం నటించే ఛాన్స్ లేదట. ఒకవేళ నటించాల్సి వచ్చినా తన పాత్ర చాలా స్ట్రాంగ్గా ఉండేలా చూసుకుంటుందట. ఇదిలా ఉంటే మంచు విష్ణు కన్నప్పలో స్వీటీ అనుష్క కూడా నటిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ప్రభాస్తో పాటుగా అనుష్క క్రేజ్ను కూడా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు కన్నప్ప టీం. అయితే అనుష్క ఆ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందా లేదా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. కోలీవుడ్ నుంచి కూడా అనుష్కకు ఆఫర్లు వస్తున్నా వాటికి కూడా నో చెప్పేస్తుందట. అక్కడ ఆల్రెడీ వరుస లేడీ ఓరియంటెడ్ సినిమాలతో నయనతార, త్రిష అదరగొట్టేస్తున్నారు కాబట్టి అక్కడికన్నా తెలుగులో తన సత్తా చాటాలని చూస్తుంది అనుష్క.